దేవుని స్తోత్రం. మీ అందరూ కొందనాల్లో దేవుని మాటలిందాం. దేవుడు ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రాము దర్శనించి అబ్రాహము కాదు అబ్రాము దేవుడు ఆశీర్వదించలే. ఇంకా అబ్రాముకి దర్శనమై 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుసు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అధికముగా అభివృద్ధిగా పొందించేదను అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జన్మలకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించదను కనుక నీ పేరు అబ్రాహాము అనబడును. అప్పుడు 17వ అధ్యాయంలో 5వ వచనంలో అబ్రాహాముని దీవించాడు. అప్పుడు అబ్రాహాముగా దీవించాడు. అప్పటి వరకు అబ్రాము దేవుడు దీవించి నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రాహం అనబడద్దు అన్నాడు. అప్పుడు దేవుడు దీవించాడు అన్నమాట. దేవుడు దర్శించి 99 సంవత్సరాలప్పుడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడై నడుస్తున్నావు, నాకు తెలుసు, నిన్ను దీవిస్తే ఆశీర్వదిస్తాను, నీ సంతానం కాడెత్తాను అని చెబుతున్నాడు దేవుడు. చెబుతుంటే అబ్రాము ఏమంటాడు? మనసు అనుకుంటాడు, సాగిళ్ళపడి నమస్కారం చేసి మనసుగా 99 ఏండ్లు కాలిపోను నేను ఈ ముసలితనంలో గర్భం వస్తుందా, పిల్లని పుడతాడా మాకు అని మనసులో అనుకుని అనుకుంటాడు. కానీ దేవుణ్ణి ప్రార్థిస్తాడు, నమ్ముతాడు, దేవుని చెప్పిన మాట నమ్ముతాడు. దేవుడు అంటాడా, దేవుని స్తోత్రం, నీ ఇంటి పుట్టిన వారు కానీ, నీ పనోళ్ళు కానీ, నువ్వు కొన్నవాళ్ళు కానీ, ఎవరైనా నీ ఇంటి ఉన్న వాళ్ళు అందరూ సున్నతి పొందాలి అని దేవుడు చెబుతున్నాడు అన్నమాట. సున్నతి పొందాలి. సున్నతి లేకుండా మనం దేవుడు వెంబడించినా ఏమి లాభం లేదు. అప్పుడు సున్నతి, ఇప్పుడేంటి బాప్టిజం తీసుకోవాలి. మనం బాప్టిజం తీసుకోకుండా దేవుడి సన్నిధికి ఎన్నాళ్ళు వెళ్ళినా కానీ మనం ఇప్పుడు మనం చుట్టం చూపుకెళ్ళి వచ్చేసినట్టే. బాప్టిజం తీసుకున్నాం అనుకో, అప్పుడు సొంత బిడ్డగా ఉంటాం. సొంత బిడ్డగా ఉంటాం అన్నమాట. అప్పుడు సొంత బిడ్డగా తండ్రి కార్యం చేస్తాడు కదా. సొంత బిడ్డ అడిగితే కాదండి కదా, అడిగింది అలా ఇస్తాడు కదా. తండ్రి కుమారుడు అడిగితే ఇస్తాడు. అలాగే మనం బాప్టిజం పొందామనుకో, సొంత బిడ్డగా ఉంటాం అన్నమాట. బాప్టిజం పొందలేదనుకో, మనం బయట వాళ్ళు లాగానే వెళ్ళి వచ్చేతమే, చుట్టం చూపుకి వెళ్ళి వచ్చేతమే, మందిరానికి వెళ్ళి వచ్చేతమే. కానీ మనం ఏం పొందుకోలేము అన్నమాట. బాప్టిజం పొందాలి. అప్పుడు చెబుతున్నాడు అబ్రాముకి, అప్పుడులో పాత నిబంధన సున్నతి పొందాలి. నీ ఇంట్లో ఉన్నవాళ్ళు, నీ సొంత వాళ్ళే కానీ, నీ పనోళ్ళే కానీ, నువ్వు వెండి బంగారం ఇచ్చి కొన్నవాళ్ళే కానీ, అందరూ నీ ఇంటి ఉన్న వాళ్ళందరూ సున్నతి పొందాలి అంటున్నాడు దేవుడు.
దేవుడు సున్నతి పొందాలంటున్నాడు అన్నమాట దేవుడు. అట్లాగే అందరూ నేను నిన్ను ఆస్వాదిస్తాను, జన్మలకి తండ్రిగా చేస్తాను, నిన్ను జన్మలకు తండ్రిగా అవుతావు, నీలో నుంచి రాజులు వస్తారు అని చెబుతున్నాడు దేవుడు. చెబుతున్నాడు అన్నమాట. అని చెప్పి నీ తర్వాత నీ సంతానమునకు దేవుడనై ఉండునట్లు, నీ తర్వాత నీ సంతానమునకు దేవుడనై ఉన్నట్లు, నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. అప్పుడు సంతానం కాడ, అబ్రాహాము సంతానం కాడ ఈ చేసిన అబ్రాహాముతో చేసిన నిత్య నిబంధన ఆ సంతానికి కాడ నేను అమలు పడుతాను అంటున్నాడు. అక్కడ చేస్తాను అంటున్నాడు అన్నమాట. ఈ సంతానాన్ని కాడ నేను దీవిస్తాను, వాళ్ళకి కాడ నా నిబంధన జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కాడ దీవిస్తాను అంటున్నాడు దేవుడు. అట్లాగే నిత్య నిబంధనగా స్థిరపరిచేదను, నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశిపై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. స్వాస్థ్యానికి అందరికీ అబ్రాహాము అంతతో కానాన్ దేశంలో ఉన్నాడన్నమాట. ఆ కానాన్ దేశంలో అందరికీ దేవుడిని నేను ఉంటాను, అందరికీ నిత్య నిబంధన, నీ జనులందరికీ నేను దేవుడిని ఉంటాను అని చెబుతున్నాడు అక్కడ అని చెబుతున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుడిని నమ్మినప్పుడు అది వ్యర్థం కాదు. మన తరతరాల బిడ్డలకే ఆశీర్వాదం ఉంటుంది. మన బిడ్డలు కాడ ఆశీర్వాదంగా ఉంటారన్నమాట. మనం చేస్తే భక్తి మనతోటే పోతావు. మనం భక్తి చేసామనుకో అది మన బిడ్డలకే అందరికీ ఆశీర్వాదం ఉంటుంది అన్నమాట. అంతేగాని మనం భక్తి చేయకుండా దేవుడికి విరోధంగా నడిచామనుకో తరతరాలకే శాపం వస్తుంది. అదే భక్తిగా నడుచుకున్నాం అనుకో, మనం నిందారహితంగా నడిచాడంట అబ్రాహాము. అతన్నే కాకుండా అబ్రాహాము సంతాన్ని కనుక సంతానానికి కూడా దీవెన ఇస్తా అంటున్నాడు యేసయ్య దేవుడు. అప్పుడు చెప్పాడన్నమాట, నీ ఇంట పుట్టిన వాళ్ళు కానీ, నీ వెండి పెట్టి కొన్న వాళ్ళు కానీ, నీ పని వాళ్ళు ఎవరైనా అందరూ సున్నతి పొందాలి అని చెబుతున్నాడు దేవుడు. సున్నతి పొందాలంట. హల్లెలూయా. సున్నతి పొందాలి. నాకును నీకును మధ్యన నిబంధనకు సూచనగా వండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడు ఎవ్వడైనను, నీ సంతానము కాని అన్నుని వద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలేను. నేనంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలేను అని అంటున్నాడు దేవుడు. ఇంట పుట్టిన వాళ్ళు కానీ, ఆయన వెండితో కొనబడిన వాళ్ళు కానీ, ఆయన పని వాళ్ళు ఎవరైనా కానీ సున్నతి తప్పకుండా పొందాలి, సున్నతి చేయబడాలి అంటున్నాడు. పాత నిబంధనలో సున్నతి. ఇప్పుడేమో బాప్టిస్తున్నాం. మనం బాప్టిసం తీసుకోవాలి మాట. తీసుకోకుండా మందిరానికి వెళ్తున్నాము, నాకు దేవుడు కార్యం చేస్తలేదు అంటే మనకి కార్యం జరుగుతాం. బాప్టిసం తీసుకుంటేనే కానీ అప్పుడు దేవుడు సొంత బిడ్డగా మనం మారం. బాప్టిసం తీసుకోపోయకుండా మందిరానికి వెళ్ళామనుకో, వెళ్ళి ఊరికి వచ్చేత్తమే, చుట్టం చూపుకి వెళ్ళి చూసి వచ్చేత్తమే, అంతవరకే కానీ
ఇప్పుడు తండ్రి సొంత బిడ్డకే అధికారం ఇస్తాడు. సొంత బిడ్డ ఏదన్నా అడిగితే చేస్తాడు. అదే బయట బిడ్డ అడిగితే చేస్తాడా? చేతాక మనసత్తా రాదుగా. సొంత బిడ్డ అడిగితే చేస్తాడనమాట. అట్లాగే మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనబడదు. ఎలా అనగా ఆమె పేరు శారా. ఇగో శారాన్ని ఇక్కడ దీవించాడు. ఆ శారాయి పేరు అంతకితం శారాయి, ఇప్పుడు శారా దీవించాడు అన్నమాట దేవుడు. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను. ఆవిడని ఆశీర్వదించి ఆవిడ వల్ల కుమారుని కలగజేస్తా అంటున్నాడు దేవుడు కలగజేస్తా అంటున్నాడు అన్నమాట. ఆశీర్వదించి ఆమెను జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగునని అబ్రాహాముతో చెప్పాను. జనముల రాజులు కాడ ఆమె వల్ల కలుగుతారంట. అట్లాంటి దీవెనిస్తాడు దేవుడు. సంతానము కలుగున 90 ఏండ్లు శారా కన్నున అని మనసులో అనుకున్నాడంట అబ్రాము. అనుకుని అబ్రాము ఇస్మాయేలు సన్నిధిని బ్రతుకను అనుగ్రహించమని దేవునితో చెప్పాడు. ఇస్మాయేల్ని నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించు అని ఇస్మాయిల్ గురించి చెబుతున్నాడు. దేవుడేమో ఆయన సంతానం గురించి చెబుతుంటే గర్భాలను ఇస్తాను చారాకని చెబుతుంటే ఈయన అంటాడు ఇస్మాయిల్ని నీ సన్నిధిలో బ్రతకమని చెబుతున్నాడు మాట. బ్రతకమని చెబుతున్నాడు మాట. అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము సాగిలపడి 100 ఏండ్లు వానికి సంతానం కలిగిన 90 ఏండ్లు శారా కన్నున అని మనసులో అనుకునేను. అబ్రాము ఇస్మాయేల్ని నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించమని అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిత్యముగా నీ కుమారుని కనును. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను అంటున్నాడు దేవుడు. ఈ సంతానానికి ఇస్సాకు సంతానానికి కూడా నా నిత్య నిబంధన స్థిరపడతా అంటున్నాడు దేవుడు. ఇదేమో దేవుడేమో నీకు సంతానం ఇస్తానని చెబుతుంటే ఈ అబ్రాం అంటాడు అది నమ్మకుండా ఇస్మాయిల్ని నీ సన్నిధిలో బతకమని అంటాడు దేవుడితో అంటాడన్నమాట. అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతని కాడ సంతానాభివృద్ధి కలగజేసి అతన్ని నేను చేస్తాను అంటున్నాడు మాట. ఇస్మాయిల్ కాడ అబ్రాహంతో గొప్ప జన్మగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచేదను. మళ్ళీ వచ్చే ఈ సంవత్సరానికి ఈ ఇస్సాకు పుడతాడు మీకు. ఆ ఇస్సాకుతో కూడా నా నిబంధన స్థిరపడుతున్నాను అంటున్నాడు దేవుడు. నిబంధన స్థిరపరిచే దేవుడు మనతోనే పోతుంది. మనం భక్తిగా ఉంటే మన పిల్లలకి అది భక్తి, మన పిల్లలకి భక్తి ఉంటుంది అన్నమాట. అంతేగాని మనం దేవుడిని నమ్ముకోకుండా మనం ఉన్నామనుకో మన భక్తి ఎట్లా ఉంటుంది? మన బిడ్డలో దేవుడి సన్నిధి ఎట్లా ఉండగలరు, నిలవగలరు. మనం భక్తి చేస్తే వాళ్ళని కాడ దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నమాట. ఇట్లా ఆశీర్వదించి రాజులు కాడ కలగజేసేద్దాను. అతని గొప్ప జనంగా చేసేద్దాను.
అయితే వచ్చు సంవత్సరం కాలమున ఈ కాలమందు శారా నీకు ఇస్సాకుని కంటమాట అని చెప్పాడు దేవుడు. ఆశీర్వదిస్తాడు దేవుడి మాట మనం నమ్మాలన్నమాట. నమ్మి అలా జీవిస్తే దేవుడు మా పక్షానే కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక.